అంటే నిఖిత 5th ప్రైజ్ మన కాలేజే కాదు భరించలేనివి ఇక మొదలెడదామా. హాయ్ గైస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం గైస్. చూద్దాం గైస్ ఈరోజు ఏం నేర్చుకుంటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హాయ్ గైస్, క్యాబ్లు అమ్ముకుంటున్నాను గైస్. ఈ క్యాబ్లు తెచ్చుకోవడానికి వెళ్ళి ఈడ కూడా ఫుడ్ డిప్ అరేంజ్ చేశారు, కానీ ఫుడ్ డిప్లో వాటర్ లేవు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. యాప్లో మర్చిపోయి ఏం చెప్పాలో కామెంట్ చేయండి గైస్. హాయ్ గైస్, రాయల్ మెరైన్ కి వచ్చాం గైస్. ఏం తెలీదు, మా ప్రేమలో కనిపిస్తుంది. రాయల్ మెరైన్ కి వచ్చాం బట్ ఏం తెలీదు. నిఖిత ఆప్రాన్ మర్చిపోయింది. మా అందరికి ఆప్రాన్ ఉన్నాయి, నిఖిత వేస్ట్. మన కాలేజే కాదు. స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే 4 ఇల్లు మనకి ఎవరో తెలియదు గైస్. హైలైట్ ఏంటంటే యాప్రాన్ తీసుకొని బయటకు వచ్చాను నేను. క్యాబ్ల కోసం లోపలికి వెళ్ళి క్యాబ్లు తీసుకొని బయటకు వచ్చి యాప్రాన్ దట్స్ ద టాలెంట్. అంతా తెలివితే నాకు ఈ బిఎఫ్ఎస్సి సీట్ ఎలా వచ్చిందో నాకు అర్థం అవుతుంది. నిక్తా స్పెషాలిటీ అది. సో అందరూ మంచిగా ఉన్నారు గైస్, ప్రొఫెషనల్ లాగా. అఫ్ కోర్స్ నేను అన్ప్రొఫెషనల్ అయినా కూడా కనీసం చూడడానికన్నా అలా ఉండాలి కదా. అవునులే, అది కూడా నిజమే సార్. అందరూ సన్ స్క్రీన్ వాడండి, ట్యాన్ అయిపోతాం గైస్. సన్ స్క్రీన్ వాడండి, కొంచెం ట్యాన్ అయితే 2-3 months పడుతుంది అది పోవడానికి. పెద్దోళ్ళందరూ ఉన్నారు, చిన్నపిల్లలు ఇక్కడ చూరామా. అక్కడ చూడండి గైస్, వారి కట్టున్నారు. చూద్దాం సంథింగ్ ఇది వాల్యూ యాడెడ్ గైస్. ఇప్పుడు నార్మల్ అంటే చేత్తో కొడతారా, దేంతో కొడతారా? చొప్పించుకోవడం. సో డైరెక్ట్ వీళ్ళని చూసి భరించలేనివి క్వశ్చన్ ఏంటంటే ఐస్ నార్మల్ తినచ్చు కదా, ఈ బుక్ టేస్ట్ లేదు చూడండి. స్ట్రాబెరీ అంట, వేపులు అంటే ఐస్ అంటే పిండా ఇంకేదైనా వేయచ్చు కదా. ఏంటో ఈ ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతున్నాను గైస్. నేను ఐస్ క్రీమ్ తిన్న బాగానే యాక్చువల్ గా. నిన్నే లాస్ట్ ఐస్ క్రీమ్ కొన్ని నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు, ఇలాంటివి అసలే నమ్మొద్దు. మారదు, అస్సలు మారదు. కొంతమంది అందులో పొట్టిగా ఉండడం కూడా ఒక అదృష్టమే. నాలాగా మీరు కాళ్ళు ఊపలేరు. చూడండి, ఇలా మీరు ఊపగలరా? నేను ఇలా హైట్ అవ్వగలను, మీరు నా పొట్టి మాత్రం అవ్వలేరు. నన్ను పొట్టి అనే వాళ్ళందరికీ ఇది మిగతా పొట్ట ఒప్పుకుంది, ఓకేనా? అలాగే అది వేరు, అలాగే అది వేరు, అది వేరు కాదు. అదే నేను నీలా ఫోటో నువ్వు నా పొట్టి మాత్రం అనొస్తలేదు. డైలాగ్ కూడా అనొస్తలేదు. మర్చిపోయాను గైస్. నాకు ఇక్కడ కొంతమంది హెయిర్ స్టైల్స్ నచ్చాయి. చెప్పాలన్నా అమ్మాయిదా అబ్బాయిదా? బ్రౌన్ షర్ట్. ఇక్కడ బ్రౌన్ షర్ట్ ఎవరున్నారు? హాయ్ గైస్, వచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. మినిమం డెడికేషన్ స్టార్ట్ చేయండి గైస్. ఎదురుగానే పెట్టుకొని అరుస్తున్నది చూడండి, పెట్టి గంట అవుతుంది. పోతే మ్యాజిక్ ఏంటంటే మా వాళ్ళకి ఎవరు కొంటరాదు. ఒకవేళ వాళ్ళు తిన్నారనుకో మోషన్స్. కొంచెం విశ్వ పర్లేదు, విశ్వ నుంచి కొంచెం కోరుకుంటున్నాను. అంత లేదు, నాకు వంట రాదు, షో చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు విశ్వ సింపుల్ పట్టుకోవాలి, అదే నా బాధ. నేను అసలే వెజిటేరియన్. వీడికి వచ్చింది ఊరికే అనుకున్నాము, బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రైజ్ మనీ ఇస్తారంట, వంట ఉండాలంట. ప్రైజ్ మనీ ఇస్తారు. ప్రైజ్ మనీ నేషనల్ లెవెల్లో 1,00,000 రూపాయలు, నేషనల్ లెవెల్లో 1,00,000 రూపాయలు ఇస్తారంట. 1,00,000 బిస్కెట్ గైస్ తింటారా గైస్? వద్దులే, ఏం తింటారు? ఏదో యూనిఫామ్ అవునంట. ఇప్పుడు మేము ట్రైనింగ్ నేర్చుకోవడానికి అని చెప్పి సపరేట్ గా యూనిఫామ్ వేసుకోవాలంట. ఆడ మేడం ఉన్నారు కదా, ఆ మేడం మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సిగ్గులేదు గైస్, దీనికి ఎటువో సిగ్గులేదు. అయ్యో నింపాడా గైస్? మేడం పేరు ఝాన్సీ లక్ష్మి అంట. అబ్బాయిగా పుట్టాల్సిందే మనండి. దేవుడు అటు పోయి ఇటేస్తాడు నన్ను. నవ్వండి. మాస్క్ కూడా పెట్టలేదు. ప్రమిళ సైంటిస్ట్. షూస్ నాకంటే పెద్దగా ఉన్నాయి.
హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఇగో మీకు నడక చూడండి గై, మీకు నడుస్తున్నమాట. షూస్ చాలా అంటే చాలా చాలా బరువు ఉన్నాయి. ఏంటంటే అకౌంట్ అయితే అందుకే అకౌంట్ ఎక్కువ చూడండి. ఫస్ట్ టైం అకౌంట్ తీసుకొచ్చుకోవాలనుకో నేను సిగ్గుపడుతున్నా. నా ఇంట్లో నా కలర్ ఏంటో నచ్చలేదు. నడవడికి అవుతలేదు అంటే తెలుగు అది మస్తు రిస్ట్రిక్షన్ గైస్. అవి కొన్ని బ్లౌజెస్ వస్తాయి. ఇది ఫుడ్ పట్ట వాటర్ ఉన్నాయి. అమ్మ సైడ్ అమ్మ దగ్గర వీటిని క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే కాళ్ళకి ఎక్కువ డస్ట్ ఉంటుంది చేతులు అంటే. సో తర్వాత ఇందులో ఏంటి కదా మనకి ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. దగ్గర గ్లౌజెస్ ఉన్నాయి గైస్. గ్లౌజ్ కూడా వేసుకోవాలి గైస్. వంటలు చేయాలంట మేము. గ్లౌజెస్ ఇచ్చారు అనమాట. నేను ఎవరో గుర్తుపట్టింది గ్లౌజ్ ఇచ్చారు, లూజ్ ఉన్నాయి, బాగా లూజ్. నడుస్తుందో ఏం చేస్తుందో అర్థం కాదు. అందుకే పొట్టిగుండదు, నాలా హైట్ ఉండాలి. హైట్ అంటే గైస్ నేను చాలా హైట్. మీరు హిల్స్ వేసుకున్నారు కాబట్టి హైట్ కనిపిస్తున్నారు. సో వంట చేయడానికి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇవన్నీ ఐటమ్స్ తో వంట చేస్తారు ఇప్పుడు. మీకు తెలిసి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చూసారు. లోపల ఫుల్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ యూనిఫామ్ వేరేలా ఉంది, మాలా లేదు. కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ చేస్తున్నారు. ఫీలింగ్ అంటావు. ఇంతమంది వర్కర్స్ ఉన్నా కూడా మమ్మల్ని 10 మంది తీసుకొని పని చేసుకుంటారు వీళ్ళు. ఎవరో సూపర్వైజర్ ఎంత డిమాండింగ్ పర్సన్. ఇది 50 to 60 ఇచ్చేస్తారు గైస్. ఎంత ఇస్తారు? చాలా అడ్జస్ట్ చేసుకుందా. ఎంత 50-60 చాలు. ఐ విల్ అడ్జస్ట్. ఇచ్చినప్పుడు చూద్దాంలే. అంటే పనా మేమే, అందుకే ఇంట్రోగేషన్ చేస్తున్నాం. అవునవును, సూపర్వైజర్ అని అడిగారు. లేదు ఈమె సూపర్వైజర్ ఈడ, కాకపోతే పని వాళ్ళందరూ పని సూపర్వైజర్. ఎవరు? ఫ్రాన్స్ ఇచ్చారు గైస్. ఇంకేముంది రచ్చరచ్చే కదా అంటే ఫోన్ తీయొద్దు అని తెలిసి కూడా ఫోన్ తీసి వీడియో తీస్తున్నాం. దట్స్ ద పవర్ ఆఫ్ మీ. ఈమెనే మా ట్రైనింగ్. ఇప్పటికే ల్యాగ్ రా అనుకుంటుంది, ఇంకా ల్యాగ్ చేస్తున్నారు గైస్. ఒక్కొక్కటి 20 ప్రాన్స్ ఇచ్చారు. ఏమో ఈ మేడం చెప్తుందంట మొత్తం. నేనే చేసా. స్కీవర్స్, వీటి పేరు స్కీవర్స్, తెలుసా మీకు? నేనే చేసా. చూసారా పాపం బిజ్జి బేబీ. బ్రెడెడ్ స్క్విడ్ రింగ్స్. ఇన్ని రకాల ఫుడ్స్ మీరు ఎప్పుడైనా చూసారా? గట్టిగా ఇది కావాలి నాకు, భలే కలర్ఫుల్ గా ఉంది. నాకు చాలా కష్టం తర్వాత బయటికి వచ్చాం గైస్. ఇప్పుడు అటో ఇటో కష్టపడి బయటికి వస్తే తినడానికి కూడా నడిపిస్తున్నారు గైస్. క్రాసింగ్ అంటే ఫస్ట్ నాకేం భయం లేదు, కానీ నిల్చున్న 4 గంటలు నిల్చొనే ఉన్నా, ఒక్కసారి కూడా కూర్చోలేదు తెలుసా. ఇంతున్నాయి తెలుసా నా కాళ్ళు కాదు మోసం ఏందో నాకైతే. నెక్స్ట్ టైం యాప్ వేసినపోతే కరోనా పేషెంట్ కి వేసి వాళ్ళు కింద పాకెట్ మిగతా సేమ్ వర్కర్ లా ఉంది. ఫుల్ కాళ్ళు వస్తున్నాయి తెలుసా. వీళ్ళు ఎట్లుంటారో కానీ నాకైతే కాళ్ళు వస్తున్నాయి. ఏమంటే మాకు కాళ్ళు నేను చెప్పండి నేను చెప్పండి అంత లేదు. ఇప్పుడు వీడియో తిప్పా అని చెప్పింది రండి. తినడానికి 1 కిలోమీటర్ నడిపిస్తున్నారు. కన్సూమెంట్ ఎంత ఉంది కానీ ఫుడ్ లేదు అని చూస్తున్నారా? అన్న అయిపోయాయి అంట. మా నేను తినేసరికి ఏ టైం ఏందో తెలుసా, షాక్ అవుతారు. 4 కరెక్ట్గా 4 అవుతుంది. 4కి ఇట్స్ టైమ్ టు ఎగ్జామ్. వాళ్ళు గట్టి ప్రిపరేషన్ లో ఉన్నారు. అయ్యో అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. ఆయుధాలు పెద్ద వేడి చిన్న పిల్ల విషమ్స్ ఎనామిస్ ఇచ్చారు. షూస్ 50 kgs బరువు ఉంది గైస్. కాళ్ళు లాగేస్తున్నాయి. కాళ్ళు ఒక రకంగా లాగట్లేదు. 50 kgs బరువు కాళ్ళ కింద వేసుకున్నట్టుంది. కాళ్ళ కింద లాగేస్తున్నాయి పాపం. ఆర్ట్స్ చూస్తారా?
చూడండి మా వాళ్ళ ఆర్ట్స్ 4 గంటలు నేర్చుకుని 4 నిమిషాలు చేసాను తెలుసా. తెలుసా ఎంత బాగున్నాయో. ఇది ప్రమిలది, ఇది భవ్యది, ఇది నాది, ఇది నిఖితది, ఇది శాలినిది. కమెంట్స్. అత్యద్భుతంగా ఒక 15 నిమిషాలు ఇంత చేస్తాం అనుకోలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం. మేము కూడా. ఏమో గైస్ లాస్ట్ ఏమవుతుందో తెలియదు కానీ నిద్ర వస్తుంది. సో టాలెంటెడ్. ఎంత చేసినా గిఫ్ట్ ఇయ్యారు బ్రో. ఎందుకు ఎందుకు ఎందుకు? మా వాళ్ళు ఎంత తీటగాలంటే ఫుల్ తీటగాలు. ఐస్ వేసేసింది, షూలో ఐస్ వేసేసింది. చల్లగా ఉన్నట్టుంది బాబు. నీకు నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలరా? ఎక్స్పీరియన్స్ కింద వేసి పెట్టి పైన వేసి పెట్టినట్టుందా? ఐస్ షూలో వేసింది గైస్. మళ్ళీ చల్లగా ఉందే భవ్య. మా వాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళచ్చు. ఐస్ చల్లగా ఉంది గాయస్, లోపల చల్లగా ఉంది. పొద్దున్న నుంచి నిలబెట్టిర్రు గాయస్. ఇగో ఈ షూస్ ఒకటి ఈడ 50 కేజీలు ఉన్నాయి. ఇవి తెలుసా, మోయడానికి కష్టంగా ఉన్నాయి. ఈడ అసలు ఒక్క చైర్ కూడా లేదు కూర్చోడానికి. ఇంక ఇదో దరిద్రం ఒకటి. ఇందులో కాలేస్తే కింద పడిపోతారు. నేను పడ్డా ఆల్రెడీ. ఈ సగం ఇంకో కాలు పడుతుంది గైస్ ఇందులో తెలుసా, ఇంకో కాలు పడుతుంది. నిలబడ్డాం కదా, వాళ్ళు ఫ్రై చేస్తున్నారు. అది తినాలనుంది, ఇస్తే బెటర్. తిన్నాం. పెద్ద నాన్ వెజ్ నా కొడుకులు ఊరంతా. ఈ రోజు కార్తీక మాసం అయిపోయింది గైస్. ఈ సిగ్గులేంది, సిగ్గు అసలు లేదు. ఇక అయిపోయింది గైస్, మొత్తం మేము చేయాల్సింది అయిపోయింది. ఇప్పుడు మార్కులు వేస్తున్నారు అనమాట. షర్ట్స్ ఎల్లో ఆప్రాన్స్ వేసుకున్న వాళ్ళందరూ జడ్జిలు అనమాట. చూసి రేటింగ్ ఇస్తారు. మేడం ప్లీజ్ కొంచెం మీ స్టూడెంట్సే కన్సిడర్ చేసి విన్ చేయించేయండి మేడం ప్లీజ్. అందరం మీ స్టూడెంట్సే. గైస్ రాయల్ మెరైన్ లో గైస్ వన్ ఆఫ్ ద గ్రేట్ కుక్కర్. అసలు ప్రాన్ బటర్ ఎలా చేసినట్టు తిరగేసి మరి చేసింది. అది క్యారెక్టర్ డాడీ ఉండాలి. ఎగ్జామిన్ చేసి ఆయన ప్రిమిలాతో రివర్స్ బటర్ఫ్లై అవుతుంది. yes అండ్ ఎగ్జామిన్ చేసి ఆయన ఎవరమ్మా చేసింది అని ఒక లుక్ ఇచ్చారు గైస్. ఆ లుక్ లో ఇన్ని బూతులు ఎత్తుకోవచ్చు గైస్. ఎంత గొప్పతనం నమ్మ తెలుసా. వాళ్ళు యాక్చువల్ గా అనలేదు. కొత్త డిష్ అమ్మాయి ఎవరు కనిపెట్టాం అమ్మాయికి అవార్డు ఇద్దాం అనుకుంటున్నారు. చూద్దాం ఏ అవార్డు ఇస్తారు. వెయిటింగ్ ఫస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ మాకే లాస్ట్ నుంచి 5 ప్రైజెస్ మనకే. అలాగే 5 ప్రైజెస్ మాకే. కాకపోతే దీనికోసం అని జిఎం సార్ కూడా వచ్చారంట. అక్కడ ఎగ్జామిన్ చేస్తున్నాడు కదా ఆయనే జిఎం. గైస్ కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేసాం కానీ మాకు ప్రైజ్ ఇయ్యారంట గైస్. వాళ్ళు ప్రైజ్ ఇయ్యనప్పుడు ఎందుకు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయించుకున్నారో నాకు అర్థం కావట్లే. ప్రైజ్ స్టూడెంట్స్ కి ఇయ్యారంట, వర్కర్స్ కి ఇస్తారంట. మరి ఏమో ఇక ఇప్పుడు ఇంత కష్టార్జితాన్ని ఇప్పుడు ఫ్రై చేసి తినిపిస్తారంట. తినడానికి రమ్మంటున్నారు. ఆల్రెడీ వీళ్ళు తినేస్తున్నారు. దొరికిన పీస్ ని 10 మందిగా తింటున్నారు. బాగుందా అది డివైనింగ్ చేయలే. దానికి పేషెంట్ 1 మంత్ కార్తీక మాసం ఉండి ఇప్పుడు తింటుంది. బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది గైస్. ఏంటి అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా అన్నట్టుగా ఉంది తెలుసా. మాకు 4:35 అనుకున్నాను విశ్వ. మేము లోపలికి వెళ్ళేసరికి 4:30 అయింది. ఇంటికి వెళ్ళాలి కదా నువ్వు. గైస్ ఇప్పుడు 6 అవుతుంది గైస్, అప్పుడే టైము. మేము వచ్చేసరికి గైస్ మీకు ఇంకో మ్యాజిక్ విషయం ఏంటో చెప్పాలా. లోపల అసలు పొద్దునైందా తెల్లారైందా రాత్రి అయిందా కూడా తెలుస్తలేదు. అట్లా క్లోజ్డ్ ఏరియా గైస్. ప్రాన్ తింటుంది, బ్రెడెడ్ బటర్ఫ్లై ప్రాన్. బాగుంది, టేస్ట్ బాగుంది. కానీ ఉప్పు కారమే లేదు, కొంచెం తక్కువైంది. వాళ్ళు మళ్ళీ అంత గెటప్ మార్చేసాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు గైస్. షాక్ లో ఉంది గైస్. అసలు నిఖిత నమ్మలేకపోతుంది. ఇంకా నిఖిత మీరు ప్రైజ్ విన్ అయిపోయింది అంటే. అసలు మ్యాజిక్ ఏంటంటే నిఖిత 5th ప్రైజ్. గైస్ మీకు విషయం చెప్పాలా, తిన్నది అయిపోయింది. ఇప్పుడు ఇంకా సమోసాలు ఇస్తున్నారంట. అన్న అయిపోయినాయి, ఇప్పుడు సమోసాలు తిన్నారు. ఇస్తున్నారు లేదా వేరే విషయం కానీ ఇస్తున్నారని చెప్పి మనం పోతున్నాం. సమోసా ఇస్తున్నారంట. నిజంగా ఇస్తున్నారు లేదా తెలియదు మామ. ఎందుకే ఆశ పెడతావు మరి. మేడం పంపించారు, నిజంగానే ఇస్తున్నారు.
సిగ్గుపడుతుంది గైస్. ఫిఫ్త్ ప్రైజ్ విన్నర్ గైస్, అందుకే అంతే. కొన్ని అదృష్టాలు చెప్పకుండా వస్తాయి. మిగతా ఇంటికి వెళ్ళిపోదామనుకుంది గైస్, కానీ ప్రైజ్ కొట్టేసింది. నమ్ముకుంటుంది బిస్కెట్ పొద్దున పెట్టిరు, సమోసా ఇప్పుడు పెట్టిరు, వాటర్ బాటిల్ ఇచ్చిరు. పొద్దు నుంచి కాలు నొప్పులు, పొద్దు నుంచి నిలబడే ఉండి 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 సమోసా పెట్టారు. వేడిగా లేదు బట్ సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళందరూ ఎంజాయ్ సమోసా. గైస్ నిజం చెప్పాలంటే నిఖిత వాళ్ళ మమ్మీ కూడా నమ్మద్దు తెలుసా, నిఖిత 5th ప్రైజ్ వచ్చిందంటే. బట్ నమ్మాల్సిందే, ఎందుకంటే తనకు నిజంగానే 5th ప్రైజ్ వచ్చింది. సో నమ్మండి, ఓకేనా. ఇందులో ఒక రాయాలిటీ ఏంటంటే ఎంట్రన్స్లోనే గుడి ఉంటుంది. హాయ్ గైస్, ఆటోలోకి వచ్చేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. గైస్ నిఖితకి వెళ్ళడమేమో కానీ తను లేకుంది. ఇప్పుడే ఆటో దిగాను. నబాషి అంటారు కేసు. ఇప్పుడు మన వాళ్ళు రియాక్షన్ చూద్దాం ఇద్దరు. తీసుకో, ఏంటిది నబాషి అంటారు. దేంతో చేశారు? ఇది చేతితో చేశారు. మూసుకుంది. ఎలా ఉందో చెప్పు, ఆగు. బాగుంది. బాగుందా? నబాషి అంటారు అంటే ఏం లేదు, మూసుకుంది. బాగుందా? ఇదే చేసింది. నేను